హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎంసీఎస్ఏ కోర్స్. ఈరోజు లాస్ట్ క్లాస్లో మనం వచ్చేసి సర్వర్ని ఎలా క్రియేట్ చేయాలి అని మొత్తం ఒక ఫుల్ వీడియో చేశాను. ఒకసారి చెక్ చేయండి. ఓకే, లాస్ట్ క్లాస్ మొత్తం చెప్పాను. నీట్గా సర్వర్ని ఎలా క్రియేట్ చేయాలి, ర్యామ్ ఎంత ఉండాలి, ఏది రోమ్ ఎంత ఉండాలి, సిపిఎస్ ఏం పెట్టాలా, ప్రాసెస్ ఏం పెట్టాలా, ఫారెస్ట్ ఫంక్షనల్ లెవెల్ ఏంటి, అవన్నీ లాస్ట్ క్లాస్లో చెప్పాను. అండ్ దాన్ని వన్స్ సర్వర్ ఇన్స్టాల్ చేసిన తర్వాత దాని నేమ్ ఎలా చేంజ్ చేయాలి, ఐపీ అడ్రస్ ఎలా చేయాలి, అండ్ దెన్ తర్వాత వచ్చేసి యాక్టివ్ డైరెక్టరీ ఎలా ఇన్స్టాల్ చేయాలి, డొమైన్ కంట్రోల్ సర్వర్ని ఎలా ప్రమోట్ చేయాలి, ఇవన్నీ వచ్చేసి లాస్ట్ క్లాస్లో నేను చెప్పేశాను. ఓకే, ఆ వీడియో వచ్చేసి వీడియో కాల్ మీకు కావాలనుకుంటే థాట్స్లో వస్తుంది, లాస్ట్లో వస్తుంది, చెక్ చేయండి. అండ్ దెన్ ఇప్పుడు వచ్చేసి మనం నెక్స్ట్ లాస్ట్ క్లాస్ మనం చెప్తున్నాను కదా, మనం ప్రాక్టికల్ అంటే నెక్స్ట్ మనం ప్రాక్టికల్ ల్యాబ్స్ చేయాలా, అంటే డైరెక్ట్లో ఎంప్లాయీ ఎలా క్రియేట్ చేస్తావు, గ్రూప్ ఎలా క్రియేట్ చేస్తావు, ఇవన్నీ తెలుసుకునే దానికంటే ముందు ఒకసారి థియరీ చెప్పాలనుకుంటున్నాను నేను. అంటే ఏ, ఒకసారి మీకు నీట్గా థియరీ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వస్తే ఈ క్లాస్ మొత్తము థియరీ చెప్పేస్తాను. ఓకే, నా స్క్రీన్ షేర్ చేస్తున్నాను. అయితే స్క్రీన్ విజిబుల్ అవుతుంది కదా. ఓకే, ఇప్పుడు వచ్చేసి మనము పెయింట్లో మనం మొత్తం చెప్పేస్తాను. ఓకే, ఇప్పుడు వచ్చేసి మనము ఫస్ట్ ఏం తెలుసుకోవాలంటే మనకి ఆపరేటింగ్ సిస్టమ్స్ అని చెప్పాను కదా. ఫస్ట్ క్లాస్ థియరీ చెప్పాను, దాన్ని మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను. ఓకే, ఏంటంటే ఫస్ట్ వచ్చేసి ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఓఎస్. ఆపరేటింగ్ సిస్టమ్ని ఏమంటారంటే ఓఎస్. ఓకే, ఆపరేటింగ్ సిస్టమ్. ఓకే, అర్థమైంది అనుకుంటా. ఆపరేటింగ్ సిస్టమ్స్ అనేవి ఎన్ని విధాలు ఉంటాయంటే టూ టూ టైప్స్ డివైడ్ అయి ఉంటాయి. ఓకే, ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఎన్ని విధాలు ఉంటాయంటే టూ టైప్స్. అంటే ఫస్ట్ వచ్చేసి క్లయింట్ ఆపరేటింగ్ సిస్టమ్. ఓకే, ఇంకోటి వచ్చేసి ఆపరేటింగ్ సిస్టమ్. ఇవి రెండు ఉంటాయి. ఓకే, మనకి మెయిన్ ఇవి రెండు. క్లయింట్ వచ్చేసి మీరు మనకు తెలిసిందే, అంటే మనం క్లయింట్ ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చేసి ఏంటంటే మనము ఆ, ఎవరైతే వర్క్ చేస్తారో వాళ్ళని క్లయింట్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటారు. ఓకే, మనం వచ్చేసి సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్. ఓకే, క్లయింట్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏవేవి వస్తాయంటే విండోస్ 10. ఓకే, ఫస్ట్ విండోస్ 8 వస్తుంది, విండోస్ 10, విండోస్ 11. ప్రజెంట్ ఇది అయితే మెయిన్లీ మనం ఇక్కడ ప్రజెంట్ మార్కెట్లో ఎక్కువ యూజ్ చేసేది వచ్చేసి విండోస్ 10 యూజ్ చేస్తారు. ఓకే, ఈ త్రీ వచ్చేసి దీనికి సంబంధించిన క్లయింట్ ఆపరేటింగ్ సిస్టమ్. ఓకే, ఈ త్రీ వచ్చేసి క్లయింట్ ఆపరేటింగ్ సిస్టమ్. నెక్స్ట్ సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్ ఏమేమి ఉన్నాయంటే ఇవి 2008 నుంచి ఉన్నాయి. ఓకే, మనకి బట్ 2000 అంతవరకు మన అడగరు. ప్రజెంట్ మెయిన్లీ యూజ్ చేసేది వచ్చేసి 2012 R2 దగ్గర నుంచి స్టార్ట్ అవుతాయి. ఓకే, 2012 R2 మనం మెయిన్గా యూజ్ చేసేది ప్రజెంట్. ఓకే, మొత్తం వచ్చేసి మనకి చాలా ఉన్నాయి. 2008 R2, 2012 R2, తర్వాత నెక్స్ట్ 2014 సారీ 2016, 2019, 2022. ఇవి వచ్చేసి మెయిన్లీ మనం యూజ్ చేసేది. 2012 R2 ఇస్ నథింగ్ బట్ 2014. ఓకే,
R2 అంటే 2012 ఉంది. 2008 అయిపోయినాక 2008 R2, 2008 R2 అంటే 2010 అని, అంటే 2 ఇయర్స్ తర్వాత దాన్ని అప్డేట్ చేశారండి. నెక్స్ట్ 2012 ఉంది, 2012 R2 అంటే 2014లో దాన్ని మళ్ళీ అప్డేట్ చేశారని అలా. ఓకే, మనం మెయిన్గా యూజ్ చేసేది దీంట్లో వచ్చేసి 2016, 2019, 2022, 2012 R2 ఈ నాలుగే మనం నెక్స్ట్ వర్క్ చేసేది వచ్చేసి. ఓకే, ఈ నాలుగు వచ్చేసి మనకి ఏమంటారు, సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్ సంబంధించినవి. ఓకే, ఇంతవరకు అర్థమైంది అనుకుంటున్నాను మీకు. ఓకే, ఇవి అయిపోయిన కదా. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనది ఈ సర్వర్ వర్షన్ ఏది అని తెలుసుకోవడానికి మనం కమాండ్ టైప్ చేయాలి. అది ఎలా అంటే ఏమనంటే విండోస్ సింబల్. ఓకే, విండోస్ సింబల్ ప్లస్ ఆర్ ప్లస్ ఆర్ చేస్తే మనకు వస్తుంది. అది మీకు ప్యాటర్న్ చూపిస్తాను. ఇప్పుడు నేను నా ల్యాప్టాప్లో ఉన్నాను కదా, ఇప్పుడు విండోస్ బటన్ ఉంటుంది కదా మన ల్యాప్టాప్లో, విండోస్ బటన్ ప్లస్ ఆర్ రెండో సెర్చ్ చేస్తే ఇలా వస్తుంది. ఇక్కడ విన్వర్ అనే టైప్ ఆల్రెడీ ఉంది కదా, కమాండ్ WINVER ఇది టైప్ చేసి ఎంటర్ కొట్టామంటే ఏదైతే వర్షన్ మనం యూజ్ చేస్తారో అది చూపిస్తారు. చూడండి, విండోస్ 10 అంటే నేను ప్రజెంట్ నా ల్యాప్టాప్లో విండోస్ 10 వాడుతున్నాను. ఓకే, అది వచ్చేసి మనకి ఇక్కడ చూపిస్తుంది. నువ్వు సర్వర్లో, ఒకవేళ నువ్వు సర్వర్లో ఆడిన ఏ సర్వర్లో చూడాలనే చూడొచ్చు. అది ఎలా అనేది అది చూపిస్తాను. అది ఆల్రెడీ సేమ్ ఇదే ప్రాసెస్. చూడండి, మనం ఆల్రెడీ సర్వర్ ఇది నా ల్యాప్టాప్ సర్వర్. ఓకే, సర్వర్ లాగిన్ అవుతుంది. ఇక్కడ ఏ ప్రెస్ చేయాలంటే లోపల వెళ్ళాలి. పాస్వర్డ్ కావాలంటే కంట్రోల్ ఆల్ట్ ఇన్సర్ట్ బటన్ ప్రెస్ చేస్తే వస్తుంది. పాస్వర్డ్ మనం ఏమైతే పాస్వర్డ్ ఇచ్చామో అది ఇవ్వండి, ఇచ్చి ఎంటర్ చేస్తే వస్తుంది. ఓకే, ఇక్కడ మనం లోపల తెలుసుకోవాలంటే విండోస్ బటన్ ప్లస్ ఆర్ అని కొట్టి సేమ్ విన్వర్ ఉంది కదా, ఎంటర్ చేసామంటే ఇక్కడ నేను 2022 విండోస్ సర్వర్ 2022 అనేది నేను ఇక్కడ ఇన్స్టాల్ చేశాను. సో అది యూజ్ చేస్తున్నాను దీంట్లో. ఓకే, ఇది ఇలా డిఫరెన్స్ పెట్టుకోవాలి. ఓకే, ఇది దానికి దీనికి ఏంటంటే ఇదే విన్వర్ కమాండ్ ఎందుకు యూజ్ చేస్తామంటే అందుకే. కమాండ్ నేమ్ వచ్చేసి WINVER. ఓకే, ఎందుకు యూజ్ చేస్తామంటే ఇది వచ్చేసి మనం టు డిస్ప్లే ద ఓఎస్ వర్షన్. ఇది ఓకే, విన్వర్ కమాండ్ ఎందుకు యూజ్ చేస్తామంటే టు డిస్ప్లే ద ఓఎస్ వర్షన్. ఓకే, ఇది ఇది దెన్ తర్వాత వచ్చేసి నెక్స్ట్ ఏం చెప్తున్నామంటే మనము ఇంటర్నెట్ ప్రోటోకాల్. ఐపీ తెలుసు కదా అందరికీ, ఇంటర్నెట్. దీని గురించి డీప్ తెలుసుకున్నామంటే, డీప్ ఎంత అవసరం లేదు, జస్ట్ ఫస్ట్ బేసిక్ చెప్తాను. ఇవి మా అందరికి తెలిసేదే. ఏమి ఉంటాయంటే 2 టైప్స్ ఉంటాయి. ఏవో టెస్ట్ చేసినారు అనుకుంటాను మీకు ఆల్రెడీ, నాకు తెలిసి అందరికి తెలుసు ఇవి ఏవేవని. ఫస్ట్ వచ్చేసి ఐపీవి ఐపీవి4. నెక్స్ట్ IPv6. ఓకే, ఫస్ట్ IPv4 అంటే ఇంటర్నెట్ ప్రోటోకాల్. వి అంటే వర్షన్, 4 తెలిసింది కదా. దీని ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే 105.121.0 ఆర్ 10 ఒక నెంబర్ 43 పెట్టాను. ఇది ఒక ఐపీ అడ్రస్. అంటే 4 అంటే 4 డిజిట్స్ మాత్రం ఉంటుంది. ఓకే, ఇది ఒకటి. నెక్స్ట్ IPv6 ఎలా చెప్తామంటే దీని వచ్చేసి BCD కోలన్ సపరేటెడ్, ఇది వచ్చేసి కోలన్తో సపరేట్ అవుతుంది. ఓకే, IPv4 వచ్చేసి డాట్స్తో సపరేట్ అయిపోతుంది. ఇది వచ్చేసి కోలన్తో సపరేట్ అయిపోతుంది. ఓకే, అందరు గుర్తుపెట్టుకోండి ఈజీగా, మళ్ళీ చెప్పేదాన్ని అనుకోకుండా గుర్తుపెట్టుకోండి. ఆల్రెడీ మీకు అందరికి తెలుసు అనుకుంటున్నాను, జస్ట్ ఒకసారి చెప్తే బాగుంటుందని చెప్తున్నాను. ఓకే, చూడండి 8 వచ్చాయి. 8 క్యారెక్టర్స్ ఇవి వచ్చేసి 8 ఉంటాయి. చెక్ చేసిన తర్వాత 1 2 3 4 5 6 7 8 ఉంటాయి. ఓకే, ఇది IPv6.
IPv4 అడ్రస్ వచ్చేసి ఇది, IPv6 వచ్చేసి ఇది. ఇలా ఇలా రిప్రజెంట్ చేస్తాం. ఓకే, ఇదంతా ఇంటర్నెట్ ప్రోటోకాల్ వర్షన్. ఓకే, ఇది వచ్చేసి టూ టైప్స్ ఉంటాయి. ఇంటర్నెట్ ప్రోటోకాల్ వర్షన్ వచ్చేసి టూ టైప్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి IPv4, ఇంకొకటి వచ్చేసి IPv6. ఓకే, అంతే. ఓకే, నెక్స్ట్ కొత్తది తీసుకున్నాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనం ఏం నేర్చుకున్నాం అంటే ఇది చెప్పాను. నెక్స్ట్ వచ్చేసి మనం యాక్టివ్ డైరెక్టరీ. మనందరూ నిన్న లాస్ట్ క్లాస్లో యాక్టివ్ డైరెక్టరీ అని చెప్పాను కదా. అసలు యాక్టివ్ డైరెక్టరీ అంటే ఏంటి అని చెప్పాలని ఫస్ట్ చెప్తున్నాను చూడండి. ఒకసారి సైజ్ ఇంక్రీజ్ చేస్తాను. బోర్డ్. ఓకే, క్యారెక్టర్ యాక్టివ్ డైరెక్టరీ. ఓకే, యాక్టివ్ డైరెక్టరీ అంటే దాని యొక్క డెఫినేషన్ ఏమని చెప్తుందంటే దీన్ని ఏడి అంటాము. ఓకే, యాక్టివ్ డైరెక్టరీ అంటే ఏమిటంటే చెప్తాను వినండి. is a database where contains information about the users, computers and devices. Okay, it is a database where which contains information about the users, computers and devices. Database is nothing but ఏంటంటే స్టోరేజ్ లొకేషన్. ఓకే, మరి ఏదో అనుకున్నా డేటాబేస్ అంటే స్టోరేజ్ లొకేషన్. ఓకే, డేటాబేస్ అంటే స్టోరేజ్ లొకేషన్. అంటే యాక్టివ్ డైరెక్టరీ అంటే ఏంటంటే యూజర్స్, కంప్యూటర్స్, ఆబ్జెక్ట్, డివైసెస్ అంటే ఇలా మొత్తం డివైసెస్ అంటే ఏంటో కాదు, ప్రింటర్స్, స్కానర్స్, వీటన్నిటిని డివైసెస్ కింద మనం చెప్తాం. ఓకే, ఈ అన్నిటిని స్టోర్ చేసేది ఏదంటే యాక్టివ్ డైరెక్టరీ. ఆ యాక్టివ్ డైరెక్టరీలో ఒక డేటాబేస్ అంటే ఒక లొకేషన్లో ఈ అన్ని స్టోర్ అవుతాయి. ఈ మొత్తాన్ని ఏమి కలిపి ఏమని చెప్తామంటే యాక్టివ్ డైరెక్టరీ అని చెప్పేస్తాం. ఓకే, ఇది ఎక్కడ స్టోర్ అయిపోతుంది మనకి, ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఏమని అడుగుతారంటే ఇంటర్వ్యూలో స్టోరేజ్ లొకేషన్ ఆఫ్ ఏడి యాక్టివ్ డైరెక్టరీ అంటారు. చెప్పాలి, స్టోరేజ్ లొకేషన్ ఆఫ్ ఏడి చేసి సి డ్రైవ్, విండోస్, ఎన్టీడిఎస్ అనే లొకేషన్లో మనకి స్టోర్ అవుతుంది. ఓకే, సి డ్రైవ్, విండోస్, ఎన్టీడిఎస్ అనే లొకేషన్ స్టోర్ అయిపోతుంది. ఓకే, ఇక్కడ మనం విండోస్లో మనం ఎప్పుడైనా సరే బ్లాక్ స్లాష్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, ఫార్వర్డ్ స్లాష్ లేకుండా బ్యాక్ స్లాష్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, ఇక్కడ ఎన్టీడిఎస్ అంటే ఏంటంటే ఓకే, ఎన్టీడిఎస్ ఏంటి వచ్చేసి చెప్తాను. ఎన్టీడిఎస్ అంటే న్యూ టెక్నాలజీ డైరెక్టరీ సర్వీస్. ఓకే, న్యూ టెక్నాలజీ డైరెక్టరీ సర్వీస్. ఎన్టీడిఎస్ అంటే ఏమంటే న్యూ టెక్నాలజీ డైరెక్టరీ సర్వీస్. ఓకే, ఇక్కడ ఎన్టీడిఎస్లో కూడా ఇవి ఎలా ఉంటుందంటే ఎన్టీడిఎస్లో త్రీ త్రీ పార్ట్స్లో స్టోరేజ్ అనేది డివైడ్ అయి ఉంటుంది. ఓకే, ఎన్టీడిఎస్లో త్రీ పార్ట్స్లో స్టోరేజ్ డివైడ్ అయి ఉంటుంది. ఓకే,
అది ఏమేమి ఎలా ఎలా స్టోరేజ్ డివైడ్ అయి ఉంటుందంటే ఫస్ట్ వచ్చేసి డేటాబేస్ ఒకటి, తర్వాత లాట్ ఫైల్స్ ఒకటి, ఇంకోటి వచ్చేసి అంటే సిస్టమ్ వాల్యూమ్ అనేసి ఒకటి. ఓకే, డేటాబేస్లో ఏం స్టోర్ అయి ఉంటుందంటే యూసర్ ఇన్ఫో. ఇన్ఫో అంటే ఇన్ఫర్మేషన్. ఓకే, యూసర్ ఇన్ఫర్మేషన్ మొత్తము డేటాబేస్లో స్టోర్ అయిపోతుంది. ఓకే, లాట్ ఫైల్స్లో వచ్చేసి హిస్టరీ. హిస్టరీ లాట్ ఫైల్స్లో ఏముంటుందంటే హిస్టరీ, మనం ఏమేమి వర్క్ చేస్తున్నామో సిస్టంలో మొత్తము ఇన్ఫర్మేషన్ మొత్తం ఎక్కడైతే స్టోర్ అయిపోతుందంటే లాట్ ఫైల్స్లో మనం యూజర్ని ఎలాంటి యూజర్ క్రియేట్ చేస్తాం, డిలీట్ చేస్తాం, ఏ ఒక్క పని చేసినా సరే మనం లాట్ ఫైల్స్ అనేది మొత్తం స్టోర్ అయిపోతుంది. ఓకే, సిస్ వాల్యూమ్లో ఏముంటుందంటే వాల్యూమ్ అంటే సిస్టమ్ వాల్యూమ్ అని. ఓకే, మనం సిస్ వాల్ అనే ప్రొనౌన్స్ చేయాలి. ఓకే, సిస్ వాల్ పర్మిషన్స్ అనేది స్టోర్ అయిపోతుంటాయి. ఓకే, ఈ మూడు. ఓకే, ఎన్టీడీఎస్ ఏమి ఉంటాయంటే ఇక్కడ వచ్చేసి ఎన్టీడీఎస్. ఎన్టీడీఎస్లో 3 టైప్స్ ఉంటాయి. ఓకే, ఇదొకటి, ఇదొకటి, దెన్ ఇదొకటి. మూడు విధాలుగా డివైడ్ అయింటాయి. ఓకే, ఈ మూడు. ఓకే, దీని ఎన్టీడీఎస్ ఇది ఏంటంటే ఎన్టీడీఎస్ అనేది వచ్చేసి స్టోరేజ్ లొకేషన్ ఆఫ్ ఏడి. ఎక్కడ స్టోర్ అయిపోతుందంటే సి డ్రైవ్. ఈ సి వచ్చేసి మీనింగ్ ఏంటంటే సి డ్రైవ్, విండోస్, ఎన్టీడీఎస్. ఓకే, ఎన్టీడీఎస్ అంటే న్యూ టెక్నాలజీ డైరెక్టరీ సర్వీస్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనందరం డొమైన్ 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 అనుకున్నాం కదా, అసలు డొమైన్ అంటే ఏంటి? ఓకే, డొమైన్ అంటే ఏంటంటే చెప్తా చూడండి. ఇప్పుడు ఒక వెబ్సైట్ ఉందండి, www డాట్ జెడ్. సపోజ్ అమెజాన్ అని ఉంది, MAZO. ఇది ఒక నేమ్. ఏమని అంటే ఓన్లీ అమెజాన్ అనేది ఒక నేమ్. బట్ సర్వర్లో ఎలా క్రియేట్ అయిపోతుందంటే డొమైన్ అనేది మనం ఎలా చెప్తామంటే www.MAZON అమెజాన్.com. దీన్ని ఒక డొమైన్ అని పిలుస్తాం మనం. ఓకే, ఇలా ఎన్ని డొమైన్స్ అయినా ఉండొచ్చు, అది మన ఇష్టం. ఇప్పుడు అమెజాన్ www. flipkart.com అని ఉంటుంది. ఇంకోటి వచ్చేసి www.tcs.com అని ఉంటుంది. ఇలా ఇన్ఫినిట్ నెంబర్ ఆఫ్ డొమైన్స్ అనేవి ఉంటాయి. వీటన్నిటిని ఏమంటాం అంటే మనం వచ్చేసి డొమైన్ అంటాం. వీటన్నిటిని మనం ఏమంటాం అంటే డొమైన్ అనేసి మనం నేమ్ చేస్తాం. ఓకే, వీటన్నిటిని మనం ఏమని పిలుస్తామంటే డొమైన్. ఇవన్నీ వచ్చేసి డొమైన్స్. ఓకే, www.amazon.com అంటే డొమైన్. ఇక్కడ మన అమెజాన్ అంటే జస్ట్ అమెజాన్ అని. ఇప్పుడు మనకి ఇవి www.amazon.com ని ఏమంటామంటే ఫుల్లీ ఎఫ్యూ చెప్తాను, ఎఫ్యూడిఎన్ అని వస్తుంది. అట్లే కొన్ని చోట్ల మనకి ఎఫ్యూడి అని ఉంటుంది. ఎఫ్యూడిఎన్ అంటే ఏంటో రాదు, దాని ఫుల్ ఫామ్ వచ్చేసి ఫుల్లీ క్వాలిఫైడ్ డొమైన్ నేమ్. ఓకే, ఫుల్లీ క్వాలిఫైడ్ డొమైన్ నేమ్ అంటే ఏంటంటే చెప్తాను. ఫుల్లీ క్వాలిఫైడ్ డొమైన్ నేమ్ అంటే ఇప్పుడు www.amazon.com ఉంది కదా, ఈ మొత్తాన్ని కలిపి మనం ఏం చెప్తామంటే ఫుల్లీ క్వాలిఫైడ్ డొమైన్ నేమ్ అంటే www.amazon.com. దీన్ని ఫుల్లీ క్వాలిఫైడ్ డొమైన్ నేమ్ అంటాం. అలాగే ఫ్లిప్కార్ట్ని www.flipkart.com అంటే అది ఫుల్లీ క్వాలిఫైడ్ డొమైన్ నేమ్ వస్తుంది. ఓకే, ఉత్తర్ ఫ్లిప్కార్ట్ అంటే దాన్ని ఫుల్లీ క్వాలిఫైడ్ డొమైన్ నేమ్ చెప్పలేము. ఓకే, నువ్వు ఉత్తర్ డొమైన్ అంటే ఫ్లిప్కార్ట్ కొందరు ఏమంటారు అంటే జస్ట్ ఫ్లిప్కార్ట్ అంటారు. ఫ్లిప్కార్ట్ అంటే అది ఫుల్లీ క్వాలిఫైడ్ డొమైన్ నేమ్ కాదు, అదొక డొమైన్ నేమ్ అంతే. మనం ఈజీగా ఉండాలని అలా కలుపుతున్నాం. ఓకే, బట్ మన సర్వర్లో ఎలా వస్తుందంటే ఫుల్లీ క్వాలిఫైడ్ డొమైన్ నేమ్ విధానాన్ని చూపిస్తుంది. ఓకే, అది ఎలా అంటే www.flipkart.com లానే చూపిస్తుంది. ఓకే, మీకు కావాలంటే చూపిస్తాను చూడండి.
సర్వర్లోకి వెళ్ళాం కదా మనము. ఇప్పుడు ఇన్సర్ట్ చేసి పాస్వర్డ్ చేస్తేనే ఇక్కడ సర్వర్ మేనేజర్ ఉంది. తెలుసు కదా, సర్వర్ మేనేజర్ వెళ్తే ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక నేను ఆల్రెడీ మనం యాక్టివ్ డైరెక్టరీ ఇన్స్టాల్ చేశాను కాబట్టి ప్రమోట్ చేశాను కదా, డీసీలెటరీ యాక్టివ్ డైరెక్టరీ ఇన్స్టాల్ చేశాను కాబట్టి మనకి ఇక్కడ చూపిస్తుంది. ఓకే, ఓపెన్ చేయండి యాక్టివ్ డైరెక్టరీ డొమైన్ సర్వీసెస్. దీన్నే మనం ఎప్పుడైనా సరే యాక్టివ్ డైరెక్టరీ ఒకసారి చూపిస్తుంది చూడండి. మళ్ళీ కావాలంటే ఇక్కడ వచ్చేస్తే మనకి యాక్టివ్ డైరెక్టరీ యూసర్స్ అండ్ కంప్యూటర్స్ అని ఉంటారు. అంటే మనం ఒక యూసర్ని క్రియేట్ చేయాలన్నా ఏం చేయాలన్నా ఇక్కడే చేయాలి. ఏ దాంట్లో అంటే యాక్టివ్ డైరెక్టరీ యూసర్ అండ్ కంప్యూటర్. ఓకే, ఇక్కడికి వెళ్ళి మనం వర్క్ చేయాలి. ఓకే, మనం ఆల్రెడీ చేసాం, చూపిస్తాం. చూడండి, ఇప్పుడు ఓపెన్ చేసాము యాక్టివ్ డైరెక్టరీ. ఇక్కడ చూడండి మనకి ఏం చూపిస్తుంది, www.tcs.డాక్యుమెంట్. మనం ఇచ్చిన నేమ్ వచ్చేసి ఏముందంటే www.tcs. అంటే ఇది ఒక డొమైన్ నేమ్. ఇది ఏ డొమైన్ నేమ్, దీన్ని యొక్క డొమైన్ ఫుల్ ఏమని పిలుస్తామంటే ఫుల్లీ క్వాలిఫైడ్ డొమైన్ నేమ్, FQDN అంటే ఫుల్లీ క్వాలిఫైడ్ డొమైన్ నేమ్ అంటాం. ఓకే, గుర్తుపెట్టుకోండి. FQDN అంటే www.tcs.com అలా అనే వాటిని డొమైన్ అంటాం. అసలు డొమైన్ అంటే ఏంటి, డొమైన్లో ఏముంటాయి అని అందరికీ డౌట్ ఉంటుంది. డొమైన్లో ఏముంటాయి అంటే యూజర్, కంప్యూటర్స్, డివైసెస్. ఇవే అండి మనకి డొమైన్లు ఏముంటాయంటే ఇవే. ఏముంటాయి మనకి చూడండి, యూజర్స్, కంప్యూటర్స్ అండ్ డివైజెస్. ఈ మూడింటిని కలిపి ఏమని చెప్తామంటే మనం డొమైన్ అంటాం. ఓకే, ఈ మూడింటిని మనం ఏమంటామంటే డొమైన్. డొమైన్ ఓకే, డొమైన్లో ఏముంటాయంటే యూజర్స్, కంప్యూటర్స్, డివైసెస్. ఓకే, డివైసెస్ అంటే మరి ఏంటో రాదు. డివైసెస్ నథింగ్ బట్ ప్రింటర్స్ అండ్ స్కానర్స్. ఓకే, ప్రింటర్స్ స్కానర్స్ అని కలిపి డివైసెస్ అని మనం అంటాం. ఓకే, నెక్స్ట్ నెక్స్ట్ చెప్తాను. ఇదంతా మీకు అర్థమైపోయింది అనుకుంటున్నాను. ఓకే, చూడండి ఒకసారి మీరంతా నోట్ చేసుకోండి. ఇవే ఇంటర్వ్యూలో వచ్చేసి మనకి ఇవే అడుగుతారండి. ఇవి తప్ప బయటికి అసలు వెళ్ళారు. ఓకే, కంపల్సరీ స్టోరేజ్ లొకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. స్టోరేజ్ అంటే ఎక్కడ స్టోర్ అయిపోతుందంటే సి డ్రైవ్, విండోస్, ఎన్టీడీఎస్. ఎన్టీడీఎస్లో త్రీ టైప్స్, మూడు విధాలుగా డేటా అనేది స్టోర్ చేస్తుంది. ఒకటి డేటాబేస్, ఒకటి లాట్ ఫైల్స్, ఒకటి సిస్టమ్ వాల్యూమ్. ఈ మూడు ఏంటి, డేటాబేస్ యూసర్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, లాట్ ఫైల్స్ హిస్టరీ ఉంటుంది, సిస్టమ్ వాల్యూ పర్మిషన్స్ ఉంటుంది. ఓకే, ఇవన్నీ తెలియాలి మనకి. అంటే యాక్టివ్ డైరెక్టర్ అంటే దాని డెఫినేషన్ ఇది మొత్తం. ఓకే, ఇవన్నీ నేర్చుకుంటే ఈజీగా అయిపోతుంది. ఓకే, ఇంటర్వ్యూ పెద్ద తప్పు అయితే ఏముండదు. మ్యాక్సిమం ఇంటర్వ్యూస్లో ఇవి తప్ప ఇంకేమీ అడగరు. ఓకే, నేను చెప్పేటవన్నీ ఇవే అడుగుతారు. నేను మొత్తం కోర్స్ అంతా అయిపోయినాక మీకు మళ్ళీ నేను అక్కడ క్వశ్చన్స్ ఇస్తాను, మొత్తం క్వశ్చన్స్ ఇస్తాను, ఆన్సర్ చూస్తాను. అవన్నీ ఏంటి ఎలా అని మళ్ళీ మొత్తం నీట్గా చెప్తాను. ఓకే, ఓకే, ఫస్ట్ ఇవైతే బాగా వినండి. మళ్ళీ లాస్ట్లో మన మొత్తం సర్వర్ నుంచి మొత్తం మనకు చెప్పిన తర్వాత నేను మళ్ళీ లాస్ట్లో రివిజన్ క్లాసెస్ తీసుకుంటాను. ఆ టైంలో మళ్ళీ మీకు మొత్తం నీట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనం నెక్స్ట్ ఏం చెప్తామంటే ఆర్గనైజేషనల్ యూనిట్. ఓకే, ఓయూ అని అంటున్నాం కదా, ఆర్గనైజేషనల్ యూనిట్. దీన్ని ఏమంటున్నాం, ఓయూ. ఓకే, అంటే ఏంటి చెప్తాం. ఓకే, ఇప్పుడు మనకి ఓయూ ఇస్ నథింగ్ బట్ ఓయూలో ఏమి కొత్తగా అనేది ఏమి ఉండవండి. ఇప్పుడు సిమిలర్ ఇప్పుడు ఒక హెచ్ఆర్ ఉంటారు, హెచ్ఆర్లో పనిచేసే వాళ్ళందరినీ కలిపి ఒక ఓయూ అంటారు. నెక్స్ట్ ఒక సేల్స్ వాళ్ళు పనిచేస్తుంటారు, సేల్స్ వాళ్ళందరూ కలిపి ఒక ఓయూ అంటారు. అంతే. ఒక సిమిలర్ ఎంప్లాయీస్ ఉంటారు కదా, వాళ్ళందరినీ కలిసి ఇప్పుడు మనం ఉన్నాము. మనం ఏ దాని మీద వర్క్ చేస్తున్నాం అంటే సర్వర్ మీద, మైక్రోసాఫ్ట్ యాక్టివ్ అదే మీన్ సర్వర్ మీద పనిచేస్తారు. సో మనందరం కలిసి ఒక ఓయూ. కొందరు వచ్చేసి సర్వీస్ డెస్క్ మీద పనిచేసే వాళ్ళు ఉంటారు. దాంట్లో సేల్స్లో కొందరు మార్కెట్ చూస్తే సేల్స్లో పనిచేసే వాళ్ళు ఉంటారు.
వాళ్ళంతా ఒక ఓయూ. నెక్స్ట్ హెచ్ఆర్లో పనిచేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళంతా ఒక ఓయూ. నెక్స్ట్ మేనేజర్, ఐ మీన్ మేనేజర్ ఉంటారు, వాళ్ళంతా ఒక ఓయూ. తర్వాత వచ్చేసి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారు, వాళ్ళందరినీ ఒక ఓయూ. అలా ఏంటంటే ఒక సిమిలర్ ఐటమ్స్ని ఒక గ్రూప్గా ఫామ్ చేసేదాన్ని ఓయూ అని అంటాం, అంతే. దాని నుంచి ఏం లేదు. ఓయూ అంటే ఏంటంటే డెఫినేషన్ చెప్తా చూడండి. ఓయూ అంటే సబ్ గ్రూప్ ఆర్ group of same items together called OU. Organizational is called organizational unit. Okay, అంతే. ఏంటంటే సబ్ గ్రూప్ ఆర్ గ్రూప్ ఆఫ్ సేమ్ ఐటమ్స్ టుగెదర్. ఓకే, స్పెల్లింగ్ మిస్టేక్ పోయింది. ఓకే, అది సేమ్ అంటే స్పెల్లింగ్ మిస్టేక్ పోయింది, మళ్ళీ రాదు. గ్రూప్ ఆఫ్ సబ్ గ్రూప్ ఆర్ గ్రూప్ ఆఫ్ సేమ్ ఐటమ్స్ టుగెదర్ ఇస్ కాల్డ్ ఓయూ అంట, అంతే. అంతకు మించి ఇంకేం ఉండదండి ఓయూ అంటే. ఓయూ అంటే ఏదో కొత్తది అని ఏమనుకోవట్లేదు. ఓకే, నెక్స్ట్ తర్వాత వచ్చేసి ఈ ఈ ఓయూ అంటే ఏం, ఓయూ ఎక్కడ ఉంటుందంటే మనకి డొమైన్లోనే ఒక ఓయూ అనేది మనం క్రియేట్ చేస్తాం. అది ఎలా చేస్తామంటే నెక్స్ట్ క్లాస్ నేను చెప్తాను నీట్గా. ఓకే, ఓకే. ఇప్పుడు థియరీ వరకు వినండి, నెక్స్ట్ క్లాస్ మనం ప్రాక్టికల్ ల్యాబ్స్ చేస్తాము. ఆ ల్యాబ్స్ చెప్పేటప్పుడు మీకు నీట్గా ఒకదాని తర్వాత ఒకటి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఓయూ అంటే ఓఎల్, దాన్ని ఒక డయాగ్రామ్ విధంగా మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓయూ అది ఎలా అంటే, ఓకే. ఇప్పుడు మనకి ఇలా ఒకటి ఉంది. ఓకే, ఇక్కడ మనకి ఎవరెవరు ఉన్నారంటే కొంచెం సైజ్ రెడ్యూస్ చేస్తాం. ఇప్పుడు ఎవరెవరు ఉంటారంటే సపోజ్ చిల్డ్రన్ అంటాం. చిల్డ్రన్ వీళ్ళందరినీ కలిపి ఒక ఓయూ అని చెప్తాం. తర్వాత పేరెంట్స్ వీళ్ళందరినీ కలిసి ఒక ఓయూ అంటాము. ఓకే, పేరెంట్స్ లేకపోయినా మనం ఏమంటామంటే అడల్ట్, ఏడియుఎల్ట్, అడల్ట్ వీళ్ళంతా కలిసి ఒక ఓయూ. తర్వాత ఓల్డ్ ఏజ్, ఓల్డ్ వాళ్ళందరూ కలిపి ఒక ఓయూ అంటాం. ఓకే, ఇలా ఇలా స్పెల్లింగ్ తప్పు చేశాను. ఓకే, సారీ. చిల్డ్రన్ అలా కాదు, చిల్డ్రన్ అడల్ట్స్ ఓయూ. ఈ చిల్డ్రన్ అన్ని అందరినీ కలిపి ఒక ఓయూ అంటాం. ఓకే, చిల్డ్రన్ అందరు కలిపి ఒక ఓయూ, అడల్ట్స్ అందరు కలిపి ఒక ఓయూ, ఓల్డ్ అంతా కలిపి ఒక ఓయూ, అంతే. ఓయూ అదొక ఓయూ, ఇదొక ఓయూ, అండ్ ఇలానే ఇదొక ఓయూ. ఓకే, ఇక్కడ అలా ఉన్నాయి. ఇది ఇది వచ్చేసి ఒక మనం ఏమని చెప్తామంటే దీన్ని డొమైన్ అని చెప్తున్నాం. ఇదొక వెబ్సైట్ నేమ్ వచ్చేసి మనం ఏం ఇస్తామంటే www.fullyqualified domain అనేది అలా అమెజాన్ మనం tcs.com. ఓకే, ఇదొక డొమైన్ నేమ్. ఈ డొమైన్ నేమ్ ఏంటి, www.tcs. ఈ యొక్క డొమైన్లో మనకి ఏమేమి ఉన్నాయి, చిల్డ్రన్, అడల్ట్, ఓల్డ్ ఏజ్ అనేది. ఇదంతా కలిసి వీళ్ళంతా ఎవరంటే ఒక యూజర్స్ అని చెప్తాం. ఓకే, ఇలా వీళ్ళందరూ ఎవరంటే మనం ఏం చెప్తామంటే యూజర్స్ అనుకోండి. వీళ్ళంతా యూజర్స్ అనుకుంటే నెక్స్ట్ వీళ్ళందరూ ఏమంటున్నామంటే యూజర్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు అలానే సేమ్ మనం ఎవరిని క్రియేట్ చేస్తామంటే నెక్స్ట్ డివైసెస్, ప్రింటర్స్, కంప్యూటర్స్ చేస్తాం. ఇప్పుడు ఒక కంప్యూటర్స్ అంటే మనకి ఏమేమి ఉంటాయి అంత ఐడియా ఉంది కదా, హెచ్పి ల్యాప్టాప్స్, అలా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి కదా.
ఇక్కడ ఏముంటుందంటే హెచ్పి ల్యాప్టాప్స్. ఓకే. హెచ్పి ఇదొక ఆర్గనైజేషనల్ యూనిట్. డెల్ ఇదొక ఆర్గనైజేషనల్ యూనిట్. ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయండి. ఇవన్నీ ఒక డెల్ అనేది ఒక ఆర్గనైజేషన్ యూనిట్, హెచ్పి అనేది ఒక ఆర్గనైజేషన్ యూనిట్. వీటన్నిటిని ఏమంటామంటే మనం ఇప్పుడు కంప్యూటర్స్. వీటన్నిటిని ఏమన్నాము? కంప్యూటర్స్ అన్నాము. ఓకే. ఇవన్నీ కంప్యూటర్స్. హెచ్పి ఇవన్నీ కంప్యూటర్స్ కదా. హెచ్పి డిఫరెంట్ అంటే హెచ్పిలో చాలా రకాలైన కంప్యూటర్స్ ఉంటాయి. ఒక్కొక్క కంప్యూటర్ ఒక్కొక్క ఐపీ అడ్రస్ ఉంటుంది, దాని ఒక సపరేట్ నేమ్ ఉంటుంది. అలా ఒకదాని డిఫరెన్స్ చేస్తాం మనం. ఓకే. అలానే నెక్స్ట్ వచ్చేసి ఏముంది అంటే డివైజెస్. డివైజెస్ అంటే ఏమేమి ఉంటాయంటే మీకు తెలిసిందే కదండి. ప్రింటర్స్ ఉంటాయి, స్కానర్స్ ఉంటాయి. ఓకే. స్కానర్స్, ప్రింటర్స్ అనేది మొత్తం కలిపి ఒక ఓయూ అంటాం. ఓకే. ఓయూ. స్కానర్స్ మొత్తం కలిసి ఒక ఓయూ అంటాం. అలానే హెచ్పి అంతా కలిపి ఒక ఓయూ అంటాము. డెల్ అంతా కలిపి ఒక ఓయూ అంటాం. ఓకే. అంతే అండి. అంతకు మించి ఇంకా ఏముండదు. వీటన్నిటి కలిసి ఏమంటామంటే డివైసెస్. డివైసెస్ అంతే. అర్థమైంది అంటారుగా. ఒక డొమైన్లో మనకి ఏమేమి ఉంటాయి అంటే ఇవే అండి. ఇవన్నీ కలిసి హెచ్పి సంబంధించిన ఓయూ, ప్రింటర్స్ సంబంధించిన ఓయూ, స్కానర్ సంబంధించిన ఓయూ. ఓకే. ఇవన్నిటిని ఏమంటామంటే డివైసెస్ అని అంటాము. ఇది ఇక్కడ మెన్షన్ చేశాను. అంతే అండి. అంతకు మించి ఇంకేముండదు. ఓకే. అర్థమైంది అనుకుంటుంది. ఓయూ అంటే ఏంటనేది ఇప్పుడు అందరికి అర్థమైంది. ఒక ఆర్గనైజేషన్ ఓయూ నథింగ్ బట్ ఒక డొమైన్లో వాటికి సపరేట్ వాటి ఒక డిపార్ట్మెంట్ వాళ్ళు గ్రూప్ ఆఫ్ సేమ్ ఐటమ్స్ ఒక చోట ఉండేదాన్ని డివైడ్ అవుతాయి. వాటిని ఓయూ అంటారు. అంటే డెఫినేషన్ ప్రకారం చెప్పాలంటే చూడండి, సబ్ గ్రూప్ అంటే ఒక గ్రూప్ లేదంటే గ్రూప్ ఆఫ్ సేమ్ ఐటమ్స్ టుగెదర్ అన్ని కలిపి ఒకే చోట ఉంటారు. వాటిని ఏమంటారంటే ఓయూ అంటారు. ఓకే. తర్వాత ఇంకొకటి ఏంటంటే మనకి కొంచెం పెద్దగా పెడతాను, కనపడుతుంది ఇక్కడ. యూజర్ ప్లస్ కంప్యూటర్స్ ప్లస్ డివైజెస్. ఓకే. ఈ మూడింటిని కలిపి ఏమంటారంటే ఒక డొమైన్ లేదంటే ఆబ్జెక్ట్ అని కూడా అంటారండి. ఓకేనా. ఏమంటారంటే ఓకే ఆబ్జెక్ట్ అని అంటారు, లేదంటే వీటన్ని కొందరు వచ్చేసి ఆబ్జెక్ట్ అని పిలుస్తారండి. ఓకే. చూపిస్తాను, రాస్తాను. These are called as objects in the domain. అంటే మనం ప్రతిసారి డొమైన్లో యూసర్స్ ఈ మూడిటి కంప్యూటర్ డివైస్ అనకుండా ఈ మూడిటి కలిపి మనం ఏమని పిలుస్తామంటే ఆబ్జెక్ట్ అని పిలుస్తాం. ఓకే. ఈ కాంబినేషన్ మూడిటిని కలిపి ఏమని పిలుస్తాం? దీస్ ఆర్ కాల్డ్ as ఆబ్జెక్ట్స్ ఇన్ ఏ డొమైన్. ఒక డొమైన్లో ఆబ్జెక్ట్ అంటే ఏం లేదు. సపోజ్ ఒక డొమైన్లో ఆబ్జెక్ట్స్ అంటే ఎవరన్నా వచ్చేసి డొమైన్లో ఆబ్జెక్ట్స్ ఉంటాయో ఉండవంటే ఉంటాయి. ఆ ఆబ్జెక్ట్స్ ఏంటి? ఆబ్జెక్ట్స్ అంటే ఏంటి అని అడిగినారనుకో, ఆబ్జెక్ట్స్ అంటే ఏంటంటే యూజర్స్ ప్లస్ కంప్యూటర్స్ ప్లస్ డివైజెస్, ఈ మూడుని కలిపి ఆబ్జెక్ట్స్ అంటారు. ఓకే. ఉత్త యూజర్స్ ని కలుపుకొని ఆబ్జెక్ట్ అంటే తప్పు. ఈ మూడు ఎప్పుడైతే కలిపి చెప్తామో అప్పుడే వాటిని ఆబ్జెక్ట్ అని అంటారు. ఓకే. అర్థమైంది అనుకుంటారు కదా. ఓకే. నెక్స్ట్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు డొమైన్ అంటే ఏం చెప్తాము? గ్రూప్ ఆఫ్
ట్రీస్ అని అనొచ్చు, గ్రూప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అని చెప్పచ్చు, లేదంటే గ్రూప్ ఆఫ్ రాదండి, సారీ. డొమైన్ అంటే ఏమేమంటారు, కాంబినేషన్ ఆఫ్ యూజర్స్, కంప్యూటర్స్, డివైజెస్. ఓకే, వీటిని ఏమంటారు, డొమైన్ అంటారు. కాంబినేషన్ అలా చెప్పకపోయినా కాంబినేషన్ ఆఫ్ ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ ఈస్ నథింగ్ బట్ ఈస్ నోన్ యాజ్ డొమైన్. ఓకే, నెక్స్ట్ ట్రీ అంటే ఏంటి వచ్చేసి, ట్రీ అంటే ఏం లేదండి, గ్రూప్ ఆఫ్ డొమైన్స్ ఈస్ నోన్ యాజ్ ట్రీ. నెక్స్ట్ వచ్చేసి ఫారెస్ట్. ఫారెస్ట్ అంటే ఏంటంటే గ్రూప్ ఆఫ్ ట్రీస్. ఇంతేనండి. డొమైన్ అంటే ఏంటంటే డొమైన్ అంటే ఏంటంటే కాంబినేషన్ ఆఫ్ యూసెస్, కంప్యూటర్స్ అండ్ డివైజెస్ కలిపితే డొమైన్ అంటారు. ట్రీ ఏమంటారంటే గ్రూప్ ఆఫ్ డొమైన్స్. ఫారెస్ట్ ఏమంటారు, గ్రూప్ ఆఫ్ ట్రీస్. అంటే ట్రీ అంటే కొత్త పదం అనేది కొత్తది అనేది ఏం లేదు. ట్రీలో కూడా డొమైన్సే ఉంటాయి, ఫారెస్ట్లో కూడా డొమైన్సే ఉంటాయి. ఓకే, వీటి మధ్య డిఫరెన్స్ ఏంటనేది మనం వెళ్ళే కొద్దీ నీట్గా అర్థమవుతుంది. ఓకే, నెక్స్ట్ క్లాస్ వెళ్ళే కొద్దీ మనకి ఇంకా నీట్గా అర్థమవుతుంది. ఓకే, మొత్తం మీకు రఫ్గా తెలియడానికి ఒక చిన్న డయాగ్రామ్ వేసి చూపిస్తాను. ట్రీ అంటే ఏంటి, డొమైన్ అంటే ఏంటి, ఐ మీన్ ఫారెస్ట్ అంటే ఏంటి అనేది ఒకసారి చూపిస్తాను మీకు, ఏంటి ఎలాగా అనేది చూపిస్తాను. ఓకే, దానికోసం నెక్స్ట్ కొత్తది ఓపెన్ చేస్తాం ట్యాబ్. ఇక్కడ మనం ఒక తీసుకున్నాం, ఇదంతా ఒకటే డొమైన్. ఓకే, ఇది చూడండి. ఇప్పుడు ఇది చూసారు కదా, ఇక్కడ మనం వచ్చేసి దీన్ని ఏమంటామంటే ఫారెస్ట్. ఏంటంటే ఇది ఫారెస్ట్. ఓకే, ఫారెస్ట్. ఓకే, ఇది వచ్చేసి ట్రీ, ట్రీ వన్. ఓకే, అలాగే సపోజ్ ఇది ట్రీ వన్ లేకపోతే ఒక నేమ్ ఇద్దాం, ఇది ఇండియా అనుకోండి. ఓకే, ఇది యుఎస్ అనుకోండి. ఓకే, అర్థమైంది అనుకుంటా. ఇప్పుడు మనం వచ్చేసి డిఫరెన్స్ చెప్తాం కదా, ఇప్పుడు ఒకదాని అంటే ఒకటి డిఫరెన్స్ ఏంటంటే వీటిని ఫారెస్ట్, ఒక ఫారెస్ట్లో ఏముంటాయి, ట్రీస్ ఉంటాయి. అంటే ఇండియా అనేది ఒక ట్రీ, యుఎస్ అనేది ఒక ట్రీ. అంటే రాసింది చూడండి, ట్రీ వన్. ఇది వచ్చేసి ట్రీ టూ. ఓకే, అంటే ఇదొక ట్రీ, ఇదొక ట్రీ. ట్రీస్ లో ఏముంటాయంటే మనకు తెలిసిందే కదా అందరికీ, ట్రీస్ లో ఏముంటాయి, ట్రీస్ లో అయినా సరే ఫారెస్ట్ లో అయినా సరే మనకు కామన్ గా ఉండేది ఏంటంటే డొమైన్స్. ఓకే, మనకి ఏముంటాయి, డొమైన్స్ అనేవి ఉంటాయి. ఓకే, ఈ ఈ ఈ వచ్చేసి ఏంటంటే డొమైన్స్. చిన్న రాద్దాము, డొమైన్ వన్ అనుకోండి, డొమైన్ టూ అనుకోండి, ఇది వచ్చేసి డొమైన్ త్రీ. ఓకే, ఈ దీని నేమ్ వచ్చేసి ఏమని చెప్తామంటే రిలయన్స్, జియో, రిలయన్స్. ఇది రిలయన్స్ అంటాము. ఇది వచ్చేసి టాటా అని చెప్పేయండి. దీని వచ్చేసి మహీంద్ర, మహీంద్ర అని చెప్పండి. ఓకే, ఇప్పుడు అర్థమైంది కదా, ఈ మూడు మూడు అని చెప్పాము. ఓకే, ఇదొక డొమైన్, ఇదొక డొమైన్, ఇదొక డొమైన్. ఓకే, దీని ఏమని చెప్పాము, రిలయన్స్ అని చెప్పాము. ఇది వచ్చేసి మహీంద్ర అని చెప్పాము. ఓకే, ఇది వచ్చేసి
టాటా అని చెప్పాము. ఓకే, ఈ మూడు విధాలు ఉన్నాయి. ఇప్పుడు ఒకదానికి ట్రస్ట్ అనేది మనం ఏర్పాటు చేయాలి. ఓకే, దీని నుంచి దీనికి ట్రస్ట్, దీని నుంచి దీనికి ట్రస్ట్, అలానే దీని నుంచి దీని అంటే ఒక డొమైన్ నుంచి ఒక డొమైన్కి మనం ట్రస్ట్ అనేది బిల్డ్ చేయాలి. ఓకే, అది ఎలాంటి ట్రస్ట్ అంటే టూ వే ట్రస్ట్. కంపల్సరీ ప్రతి డొమైన్కి టూ వే ట్రస్ట్ అనేది బిల్డ్ చేస్తాం మనం సర్వర్స్కి. ఓకే, అంటే డొమైన్ 2 నుంచి డొమైన్ 3, డొమైన్ 3 నుంచి డొమైన్ 2, ఇట మొత్తం వీటిని ఏమంటామంటే ట్రస్ట్ అంటాం. ఓకే, ట్రస్ట్, ట్రస్ట్, వీటిని ట్రస్ట్ అని అంటాం. ఓకే, ఇవన్నీ ట్రస్ట్లు అండి, వాటి మధ్య అప్డేట్. ఓకే, నెక్స్ట్ సేమ్ అక్కడ ఎలానో ఇక్కడ కూడా అంతే సేమ్. ఇట్లా ప్lenty ఆఫ్ డొమైన్స్ ఉంటాయి. ఓకే, మనం ఒక 2 డొమైన్స్ తీసుకున్నాము. నేను దీని నేమ్స్ వచ్చేసి డొమైన్ 4 చేయండి, దీని నేమ్ డొమైన్ 5 చెప్పాను కదా. దీన్ని వచ్చేసి ఏమని చెప్తామంటే హోండా అని చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది వచ్చేసి అనుకోండి. ఇప్పుడు ఈ రెండు ఉన్నాయి కదా, వీటికి వాటి ఏం చెప్పాను కదా ఇప్పుడు. ఐ మీన్ ఇది వచ్చేసి సుజుకి. ఓకే, ఇది వచ్చేసి హోండా. ఈ వీటిని ఏమంటాం అంటే డొమైన్స్ అంటాం. అంటే ఇప్పుడు మనం చూసేది ఏంటంటే ఒక ఫారెస్ట్లో ఏమున్నాయంటే ట్రీస్ ఉన్నాయి. ఎన్ని ట్రీస్ ఉన్నాయి? 2 ట్రీస్ ఉన్నాయి. అంటే ఒక ఫారెస్ట్ ఏమంటాం గ్రూప్ ఆఫ్ ట్రీస్. ఈ రెండు కలిపితే గ్రూప్ ఎలా వస్తుంది? గ్రూప్ ఆఫ్ ట్రీస్ ఇస్ నోన్ యాజ్ ఫారెస్ట్. ఓకే, నెక్స్ట్ గ్రూప్ ఆఫ్ ట్రీస్ ని అదే గ్రూప్ ఆఫ్ డొమైన్స్ ఏమంటామంటే మనము ట్రీస్ అంటాము. అంటే ఇప్పుడు గ్రూప్ ఆఫ్ ఇప్పుడు డొమైన్స్ ఎన్ని ఉన్నాయి మన లోపల? 3 డొమైన్స్ ఉన్నాయి. ఈ 3 డొమైన్స్ కలిపి ఏమని చెప్తాం మనము? ట్రీ అంటాం. ఇక్కడ 2 డొమైన్లు ఉన్నాయి. ఈ 2 డొమైన్స్ కలిపి ఏమని చెప్తాం? ట్రీ. అంటే గ్రూప్ ఆఫ్ డొమైన్స్ ఈస్ నోన్ యాజ్ ఒక ట్రీ. డొమైన్ అంటే తెలిసిందే. డొమైన్లో ఏముంటాయంటే మనకు తెలిసింటే యూజ్ ఒక ఆబ్జెక్ట్ ఉంటుంది. ఆబ్జెక్ట్ అంటే ఏంటి? నథింగ్ బట్ యూజర్స్, కంప్యూటర్స్ అండ్ డివైసెస్. ఇదే అండి. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, ఇది మొత్తం ఓవరాల్ వచ్చేసి ఇదే అండి మనకు ఉండేది. ఇక్కడ కూడా మనం ట్రస్ట్ అనేది బిల్డ్ చేయాలి. ఓకే, నేను వెయ్యలేదు, ట్రస్ట్ అనేది ఫామ్ అవుతుంది ఒక దాంట్లో ఒకటి. ఓకే, ప్రతి దాంట్లో ట్రస్ట్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, అసలు ట్రస్ట్ అంటే ఏంటి అని అడుగుతున్నారు అంటే మీకు చెప్తాను. ట్రస్ట్ అంటే ఇంటర్కనెక్టింగ్ జాయినింగ్ డొమైన్స్. ట్రస్ట్ అంటే ఒక 2 డొమైన్లు జాయిన్ చేయడం కానీ, ఒక డొమైన్ ఇంకొక 2 డొమైన్ మొత్తం ఇంటర్ కనెక్షన్ ఏర్పాటు చేసేది ఏంటంటే మనకి ట్రస్ట్. ఓకే, కంపల్సరీ ట్రస్ట్ అనేది బిల్డ్ అవ్వాలండి. ఓకే, ఇది ఇంతే. ఇప్పుడు మీకు అర్థమైంది కదా ట్రీ అంటే ఏంటి, ట్రస్ట్ అంటే ఏంటి, వాటి మధ్య మీకు అందరికీ డిఫరెన్స్ తెలిసింది అనుకుంటాను. ఫారెస్ట్ అంటే ఏంటి, ట్రీ అంటే ఏంటి, డొమైన్ అంటే ఏంటి, వీటన్ని మధ్య మీకు నీట్ అర్థమైంది అనుకుంటాను. ఓకే, ఓకే అండి. దాన్ని ఈ రోజుకి క్లాస్ క్లోజ్ చేస్తున్నాను. ఓకే, ఇది నీట్గా అర్థం చేసుకోండి. ఏంటి ఏమైనా డౌట్స్ ఉంటే మళ్ళీ కామెంట్ చేయండి, నేను డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తాను. ఓకే, ఓకే, ఓకే దెన్, థ్యాంక్ యూ.